మామూలుగా జల వివాదాలంటే రాష్ట్రాల మధ్య కదా జరుగుతుంటాయి. కావేరీ జలాల వివాదం కర్ణాటక తమిళనాడు మధ్య జరుగుతూ ఉంటుంది. కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణ వాదులాట చూస్తూనే ఉంటాం కదా. పైగా ఈ రెండు రాష్ట్రాలు ఎగువ నుండే కర్ణాటక ధోరణిని తప్పుపట్టడం అనేది కూడా కనబడుతుంది. కానీ ఈసారి మాత్రం ఇలాంటి పరిస్థితులన్నిటికీ భిన్నంగా తెలంగాణలో రెండు రాజకీయ పక్షాలు కొట్లాడుతూ ఉన్నాయేంటి, అధికారం విపక్షం రెండు విభిన్నమైన వాదనలు చేస్తా ఉన్నాయేంటి, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి కరువుతో అల్లాడిపోతున్న పంటలకి ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాలా అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉంటే, కన్నెపల్లి పంప్ హౌస్ లో చాలు చేస్తే చాలు నీళ్లు అన్నారం పోతాయి, అన్నారం నుంచి సుందిలో పోతాయి, సుందిల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరు, మొత్తం నేను చెప్పినట్టు అన్ని జలాశయాలు నింపొచ్చు. అసలు అది వీలయ్యే పని కాదు అని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి ఎందుకు ఆర్గ్యూ చేస్తా ఉన్నారు? నేను యావరేజ్ స్టూడెంట్ ని, ఎక్స్పర్ట్స్ ని రోజు ఎంగేజ్ చేసిన మేము ఆ ఎక్స్పర్ట్స్ సూచనల మేరకు ఈ రోజు మేము పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమైతే గనక అధికార విపక్షాలు రెండు విభిన్నమైన ఆర్గ్యుమెంట్లు ఎందుకు వినిపిస్తా ఉన్నాయి? వాస్తవం ఏంటి? నీళ్లు ఏం చెప్తున్నాయో నిమ్మడంగా చూద్దాం. నిజాలు తెలిస్తే గనక, అర్థమైతే గనక కరువు కాలంలో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గోదావరి జలాల చుట్టూ తెలంగాణలో రాజకీయ తన్నులాట జరుగుతూ ఉంటే అదే గోదావరి జలాల్ని దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇదిగో ఇలా పట్టిసీమ పంపులు ఆన్ చేశారు చూసారా. గోదావరిని ఎత్తి కృష్ణలో పోసి కృష్ణా డెల్టాలో సాగు పనులు మొదలు పెడతా ఉన్నారు. అక్కడ కన్నపల్లి దగ్గర 1,00,000 క్యూసెక్కులు పోతున్నా నువ్వు లేవంటున్నావు, కనబడతలేదంట. మరి కింద పట్టిసీమలో మోటార్ లాంచ్ చేసిండ్రు కదా, అదే గోదావరి నది మీద కింద ఆంధ్రాలో. అంటే దిగువ రాష్ట్రం వాడుకోగలుగుతా ఉంది గోదావరి జలాల్ని, మరి ఎగువనున్న తెలంగాణ మాత్రం ఎందుకు వాడుకోలేదు? ఏకంగా రోజుకి 8-9 టీఎంసీలు వృధాగా కళ్ళ ముందే పారిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? 1 by 1 చూద్దాం, సీన్ టు సీన్ చూద్దాం, టెక్నికాలిటీస్ ని బట్టి స్టడీ చేద్దాం. దాంతో పాటు అసలు ఇలాంటి రాజకీయ పెనుగులాటికి అసలు కారణం ఏంటి అనే విషయాన్ని చెప్పడానికి, కన్క్లూడ్ చేయడానికి చివరాఖర్లో నేను ఒక డేటా, ఒక లాజిక్ చూపిస్తా. అది చూస్తే గనక వాస్తవం ఎవరి వాదనలో ఉంది అనే విషయం మీకు అర్థమైపోతుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి నీళ్లని ఎత్తిపోయాలి అనే ఇష్యూ చుట్టూ తెలంగాణ రాజకీయం రగులుతా ఉంది కదా, నీరే నిప్పై మండుతా ఉంది కదా. బీఆర్ఎస్ నాయకులు ఇలా నీళ్లున్నా గానీ, గోదావరి పారుతా ఉన్నా గానీ ఎత్తిపోస్తలేదు, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే విషయాన్ని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ కక్షతోని మీ మీద రుద్దుతున్న కరువు అని గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలాగా జనానికి చెప్తాము అని బీఆర్ఎస్ యాత్ర చేసింది కదా. అంతే ఆ తర్వాత బీఆర్ఎస్ ని కౌంటర్ చేయడానికి ముఖ్యమంత్రి ఏకంగా భద్రాచలం కొట్టుకుపోతుంది, వాళ్ళు చెప్పినట్టు నీళ్లు వదిలితే అంటూ ఉన్నారు కదా. మేము గేట్లు మూసి నీళ్లు ఎత్తుతే కింద భద్రాచలం నుంచి ఊర్లే కొట్టుకపోతే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. భద్రాచలానికి ముప్పు అంటే ఏమైనా ఉంది అంటే పోలవరంతో ఉంది. నేను గట్టిగా పోలవరం గురించి మాట్లాడితే గురువు గారి కోపం వస్తుందనా? మరి ఎవరి వాదన ఎలా ఉంది? అసలు వివాదం ఏంటి? బీఆర్ఎస్ కి కౌంటర్ ఇస్తూ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో డీటెయిల్డ్ గా చూద్దాం. పేపర్లో వచ్చిందే ఇది, ఇదిగో చూడండి. నదిలో నీళ్లను నేరుగా ఎత్తిపోయగలిగితే బరాజులు ఎందుకు కట్టారు అని అనడం చూస్తే కాళేశ్వరం ఇరిగేషన్ వర్క్ అయ్యే తీరు తెలిసిన ఎవరికైనా గానీ, దట్టు కాళేశ్వరం కింద పంటలు పండించిన రైతులకు కూడా వాస్తవం ఏంటి, ముఖ్యమంత్రి మాటల్లో నిజం ఎంత, లాజిక్ ఎంత అనేది అర్థమైపోతుంది కదా. ఇంతకీ ముఖ్యమంత్రి ఏమన్నారో పాయింట్ బై పాయింట్ చూద్దాం. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి మ్యాటర్. కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన వాళ్ళు చెప్పినట్లల్లా చెయ్యాలా అంటా ఉన్నారు ముఖ్యమంత్రి అని రాశారు చూసారా. ఎన్డీఆర్ఎస్ చెప్పినట్లు నీళ్లు పోతున్నా ఎత్తిపోయటం లేదు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. పరిగెత్తే నీళ్లను ఆపి ఎత్తిపోయడానికే కదా బ్యారేజ్లు, పంప్ హౌస్లు నిర్మించింది. మేడిగడ్డలో 93.5 మీటర్ల వరకు నీటిని ఆపితే కనీసం 5 టీఎంసీలు ఉండే కన్నెపల్లి పంప్ హౌస్ నిర్వహించడం వీలవుతుంది. ఇక్కడి నుంచి ఎత్తి అన్నారంలో పోద్దామంటే అక్కడ గేట్లు మూయడానికి లేని పరిస్థితి. అలాంటప్పుడు వెనక్కి మేడుగడ్డకి వచ్చి కిందకి పోతాయి కదా అని ముఖ్యమంత్రి లాజిక్ ని రైజ్ చేస్తున్నట్టుగా మాట్లాడారు కదా. వెంటనే బీఆర్ఎస్ నాయకులు, ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసి జలవనరుల మీద అవగాహన ఉన్న హరీష్ రావు ఏం రియాక్ట్ అయ్యారో చూడండి. ముఖ్యమంత్రిగా నువ్వు 31 నెలలు పూర్తి చేసుకున్నా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండా నీళ్లు ఎలా ఎత్తాలో కూడా అవగాహన నువ్వు పెంచుకోవడం మీద నిన్ను చూస్తే నాకు జాలేస్తా ఉంది. ఇదే వరుసలో హరీష్ రావు ఇంకో కీలకమైన విషయం కూడా చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటలో ఈయన తప్పు మాట్లాడిండని ఉత్తమ్ కుమార్ రెడ్డికి బుర్ర వెలిగింది. మధ్యలో ఆయన మైక్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈయన తప్పును సరిచేసే ప్రయత్నం చేసింది. ఒక నిమిషం, విలేకరులు అందరూ కూడా దయచేసి విషయాన్ని అర్థం చేసుకొని
అంటే ఏంటి విషయము? ఇదిగో చూడండి, ఈ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి నీరు ఎత్తి పోస్తే గనక ఇదిగో ఈ మార్గం గుండా లోయరు, మిడ్ మానేరు, మల్లన్న సాగర్, బస్వాపూర్ వరకు అంటే ఈ చివరాఖరి వరకు నీళ్లు తీసుకురావచ్చు అనే ఆర్గ్యుమెంట్ బీఆర్ఎస్ చేస్తా ఉంది. 100 రోజులు లిఫ్టింగ్ చేస్తే 200 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. దాంతో ఏమైతుంది? మిడ్ మానేర్ నిండుతుంది, లోవర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి రిజర్వాయర్, మలక్పేట రిజర్వాయర్, బస్వాపూర్ రిజర్వాయర్ కూడా నిండుతుంది. పైగా కన్నెపల్లి దగ్గర ప్రస్తుతం గోదావరి 1,00,000 క్యూసెక్లకు పైగా పారుతా ఉందట రోజు. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్లు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్లు అంటే 9 టీఎంసీలు. వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్ని నింపొచ్చు. 9 టీఎంసీలు అంటే అర్థమయ్యేలాగే చెప్పాలంటే ఒక టీఎంసీతో ఒక 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు సుమారుగా అందాజుగా ఇరిగేట్ చేయొచ్చు, సాగు చేయొచ్చు అంటారు. అంటే ఆ లెక్కన ఒక రోజులో 9 టీఎంసీలు పారుతా ఉన్నాయంటే ఆ నీళ్లతో 1,00,000 ఎకరాలు, రోజుకి 1,00,000 అంటే ఈ సీజన్ ఈ ఫ్లడ్ ఒక 40 రోజులు ఉంటుంది అనుకుంటే 40 లక్షల ఎకరాలు సాగు చేయగలిగిన కెపాసిటీ ఈ నీళ్లకు ఉంది అందాజుగా అనే విషయం కాళేశ్వరం వర్క్ అయ్యే తీరు తెలిసిన వాళ్ళందరికీ అర్థమవుతా ఉంది కదా. బీఆర్ఎస్ వాదన ఇడిసేయండి, కాసేపు పక్కన పెట్టండి. తెలంగాణ వ్యవహారాల మీద పూర్తి అవగాహన పట్టు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఇదిగో చూడండి శేఖర్ రెడ్డి ఏమని పెట్టారు డీటెయిల్డ్ గా చూడండి. కాస్త అవగాహన ఉన్న వాళ్ళు చెప్పండి, ఇలా మాట్లాడొద్దు అని కోరుతా ఉన్నారు ఆయన. పైగా నీళ్లు కళ్ళ ముందు కనపడతా ఉంటే ఇలాంటి వ్యర్థవాదనలు ఎందుకు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నారు. అన్నిటికీ మించి అసలు హౌ ఇట్ వర్క్స్, అసలు ఈ మెకానిజం ఏంటి అనేది అర్థం కాకుండా ఇలా మాట్లాడితే ఎవరి పరువు పోతా ఉంది తెలుసుకోవాలని కదా అంటూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, నదిలోంచి నీరు ఎత్తిపోయగలిగితే బరాజులు ఎందుకు కట్టారు అని అడగడమే అసలు అసంబద్ధం అని అంటా ఉన్నారు శేఖర్ రెడ్డి. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆలోచన గల వాళ్ళకి అర్థమైతే ఉంది రియాలిటీ ఏంటి. కళ్ళ ముందు నీళ్లు ఉన్నాయి, రైతులు కరువుతో అల్లాడుతా ఉన్నారు, ఆ నీళ్లను వీళ్ళకి ఇవ్వడానికి అడ్డు ఏం పడతా ఉంది అంటే రాజకీయమే అని ఈ రియాక్షన్ చూస్తే అర్థమవుతా ఉంది కదా. ఎందుకని రాజకీయం ఎందుకు అడ్డుపడతా ఉంది? ఒక 2 లాజిక్లు చూస్తే అర్థమైపోద్ది. ఇదిగో చూడండి ఇక్కడ ఏం రాశారు, కేంద్ర కమిటీ మాట వినాలా లేక వారి మాట అంటే బీఆర్ఎస్ వాళ్ళ మాట వినాలా అని ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు కదా. మరి వాస్తవం ఏంటి? అసలు గేట్లతోనూ ముఖ్యమంత్రి చెప్తున్న ఆర్గ్యుమెంట్ తోనూ సంబంధం లేకుండానే గ్రావిటీ మీద కన్నెపల్లి దగ్గర ఎత్తిపోస్తే మొత్తం బస్వాపూర్ వరకు అన్ని ప్రాంతాలకి నీటిని మళ్లించేందుకు స్కోప్ ఉంది అని ట్రాక్ రికార్డును బట్టి ఇదిగో ఇందాక శేఖర్ రెడ్డి పెట్టిన కామెంట్ లో చూడండి, ఇక్కడ ఈ లెక్క కూడా చెప్పారు కదా. ఇలాగా ఎవరికి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇయ్యొచ్చు అని చెప్తూ ఉన్నారు. పైగా భద్రాచలం మునిగిపోతుంది లాంటి కామెంట్లు అసంబద్ధం అని అంటూ ఉన్నారు కదా. అంటే ఇరిగేషన్ మీద, తెలంగాణ టోపోగ్రఫీ మీద, జియోగ్రఫీ మీద అవగాహన ఉన్న వాళ్ళందరికీ విషయం అర్థమవుతా ఉంది. కానీ కేంద్ర కమిటీ వద్దంది అని చెప్పి ఆపడం వెనక కారణం ఏంటి అని చూస్తే ఇదిగో ఇక్కడ ఒక హెడ్డింగ్ కనపడతా ఉంది చూడండి, కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన వాళ్ళు చెప్పినట్లు చేయాలా అన్నారు కదా. ఇది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ కోసం చేస్తున్నారా అనే ఆలోచన ఎవరికైనా తట్టి తీరుతుంది. ఈ కిలాడి కమిటీలు ఆయన కొత్తగా చేరేండు, సరే పాత పాపం కొంతనే గడుకుందాం అనేవాళ్ళు మరి రాజేందర్ గారు ప్రయత్నం చేస్తున్నారో తెలియదు. తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. టెక్నికాలిటీస్ కళ్ళ ముందు కనపడుతున్న నీళ్లు నిదర్శనాల ఆధారంగా కాకుండా రాజకీయంగా డీవియేట్ చేసేందుకు ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ వినిపించారు అనడానికి ఒక తిరుగులేని రుజువు పట్టిసీమ విషయంలో రేవంత్ చేసిన కామెంట్. నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. పట్టిసీమ కట్టింది ఎప్పుడు 2015. పట్టిసీమ కోసం గురుదక్షిణ ఇచ్చేసావా అని బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంది. అసలు పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015లో కదా అంటున్నారు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడే ఉంది అసలు మతలబ్. పట్టిసీమ కట్టడం గురించో మోటార్లో పెట్టడం గురించో కాదు ఇక్కడ ఆర్గ్యుమెంట్. పట్టిసీమలో నీళ్లు ఎత్తిపోసుకుంటా ఉన్నారు కదా, మరి ఎగువన ఉన్న తెలంగాణలో ఎందుకు ఎత్తిపోయట్లేదు అని అడిగారు హరీష్ రావు. అంటే నీళ్లు అందుబాటులో ఉన్నా గానీ ఎందుకు ఎత్తిపోయట్లా అనే విషయాన్ని వాటంగా ట్విస్ట్ చేసి పట్టిసీమ 2015లో కట్టారు అంటే బీఆర్ఎస్ టెన్యూర్లో కట్టారు అనే విషయాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేశారు రేవంత్. హరీష్ అడిగిందేమో పారుతున్న నీరు గురించి, రేవంత్ చెప్పిందేమో పట్టిసీమ కట్టిన డేట్ గురించి. రెండింటికి ఎంత ఫరక్ ఉన్నది, ఎంత తేడా ఉన్నది? ఇప్పుడు నీళ్లు ఎందుకు వాడట్లేదు, వాళ్ళు వాడుకోవడానికా, దిగువనున్న రాష్ట్రం వాడుకోవడానికి మీరు వదిలేస్తున్నారా అని కదా అడుగుతున్నారు. ఆ విషయానికి సమాధానం చెప్పకుండా అసలు పట్టిసీమ కట్టిందే మీ హయాంలో అని అనడం చూస్తే ఈ ఆర్గ్యుమెంట్ పూర్తిగా పొలిటికల్ గా డీవియేట్ చేసేందుకు డిజైన్ చేసుకున్నారు రేవంత్ అని అనిపిస్తుంది కదా. పైగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మరి ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే నీళ్లు కాదు రక్తం అని చెప్పి ఇలా మాట్లాడిన తీరు చూసిన తర్వాత చాలా మందికి షాకింగ్ గా అనిపించింది కదా. కళ్ళ ముందు నీళ్లు కనపడతా ఉన్నాయి, ఎత్తిపోసిన చరిత్ర ఉంది. హౌ ఇట్ వర్క్స్ అనేది ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకే కాదు, వ్యవసాయం తెలిసిన వాళ్ళకి, విషయాలు అర్థమైన వాళ్ళకి, ఇందాక నేను చూపించిన సీనియర్ జర్నలిస్ట్ కామెంట్ బట్టి చూస్తే విషయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి లాజిక్ అర్థమవుతా ఉంది.
కానీ ప్రభుత్వం మాత్రం రాజకీయ ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది కదా. ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలని, కానీ రైతులకు నీళ్ళు ఇయ్యి. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. అంటే ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుంది, కాళేశ్వరం ఒక విఫల ప్రాజెక్టు అని ఎస్టాబ్లిష్ చేయడానికి వాంటెడ్లీ ఆపుతున్నారా అనే అభిప్రాయం రైతుల్లో కలుగుతా ఉంది కదా. అందుకోసమే రైతులు ఆక్రోశంతో మాట్లాడుతున్న దృశ్యాలు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మంచి పరిస్థితి ఏంది అని ఆలోచించాలా, మనుషులను కోసి రక్తాలు చల్లితే పంటలు పండుతాయా? ఇదా న్యాయం? ఇదా ముఖ్యమంత్రి పని? రేవంత్ రెడ్డి గారు వ్యవసాయదారులను ఆదుకోవాలి కానీ మొత్తం వ్యవసాయదారులను పీడించుకొని తినడం అవుతాను. చూశారు కదా ఆ రైతులు ఏమంటా ఉన్నారు. ఇలాంటి ఫీలింగ్ ప్రివైల్ అవుతా ఉంది. ఇంకో పక్కన టెక్నికాలిటీస్ ని బట్టి చూద్దామన్నా కదా. ఏంటా టెక్నికాలిటీ? 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు ధాన్యం ఉత్పత్తి, ప్యాడీ ప్రొడక్షన్ తెలంగాణలో ఎంత ఉంది? ఇదిగో ఇక్కడ కనపడతా ఉంది కదా. 10 ఏళ్లలో ఎంత పెరిగింది అంటే చూడండి, 3 రెట్ల 4 రెట్ల, దాదాపు 295%, 300% సుమారుగా. అంటే 3 అవడం అంటారే, అలాగా 3 అయింది కదా 10 ఏళ్లలోనే. 3 ఎలా అయింది ధాన్యం ఉత్పత్తి? పైగా ధాన్యం అంటే కొద్ది గొప్ప వర్షాలు ఉంటే పండే పంట కాదు కదా. మరి అన్ని నీళ్లు ఏడు నుంచి వచ్చినాయి? ఏం కన్స్ట్రక్షన్ జరిగింది ఈ 10 ఏళ్ల కాలంలో? ఒక కాళేశ్వరమే కదా. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఎఫెక్ట్ వల్ల 3 ప్యాడీ ప్రొడక్షన్, ధాన్యం ఉత్పత్తి పెరిగిన మాట వాస్తవం అని కేంద్ర గణాంకాలు చెప్తున్న బీఆర్ఎస్ వాదన కాదు ఇది. మరి చెప్తా ఉంటే ఇప్పుడు అలాంటి ప్రాజెక్టు విఫలమైపోయింది అని ప్రూవ్ చేయడానికి కన్నెపల్లి దగ్గర ఎత్తిపోయటం లేదా నీళ్లు అని సగటు తెలంగాణ రైతు అనుకుంటే గనక నష్టం ఎవరికి? ముందు పంటలు ఎండితాయి, రైతు గుండె మండుతుంది, వ్యవసాయం నష్టపోతుంది, కరువు కాటేస్తుంది. ఆ తర్వాత రాజకీయంగా ఆలోచిస్తే ఆ ప్రభావం ఎవరి మీద పడుతుంది? కాంగ్రెస్ మీదనా? మరి ఈ వాస్తవాన్ని కూడా వదిలేసి ఎందుకని పొలిటికల్ గా ఆర్గ్యూ చేసేందుకు, బీఆర్ఎస్ చెప్తున్నది తప్పు అని నిరూపించేందుకు విఫల యత్నాలు చేయాలి అనుకోవడాన్ని ఎలా చూడాలి? ఒకటే క్వశ్చన్, కళ్ళ ముందు కనబడుతున్న నీటిని కావలసినట్టుగా వాడుకోవాలన్నా వద్దా? అవకాశాలు ఉన్నప్పుడు, ట్రాక్ రికార్డ్ కనబడుతున్నప్పుడు సాగు ముఖ్యమా, రాజకీయ సాకులు ముఖ్యమా? ఈ క్వశ్చన్ కి సమాధానం ఏంటి అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి, లాజికల్ గా మాట్లాడుకుందాం.